ప్రధానంగా ఒక బాధ్యతాయుతమైన ఆఫీసర్ అయ్యుండి, ప్రభుత్వ ప్రభుత్వాల్లో పనిచేస్తూ అంటే ఆమె ఏమి రిటైర్డ్ పర్సన్ కాదు. తను ఇండివిడ్యుయల్‌గా తన తన ఆలోచనారహితమైన ధోరణితోటి మాట్లాడటానికి ఆ ప్రభుత్వంలో పనిచేస్తుంది. ప్రజల ఇచ్చే సొమ్ముని ఆమె జీతంగా తీసుకుంటుంది. ప్రభుత్వానికి కొన్ని బాధ్యతలున్నాయి గదా! ముందుగా నేను ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను. ఇలాంటి ఇన్‌సెన్సిటివ్‌గా మాట్లాడటానికి ప్రభుత్వం ఎట్లా అలౌ చేస్తోంది వాళ్ళ ఆఫీసర్స్‌ని? రెండోది వీళ్ళకి కనీసమైన అవగాహన లేకుండా చట్టాల పట్ల ఎట్లా మనుషుల్ని అమానవీయంగా అవమానకరంగా మాట్లాడగలుగుతున్నారు. ప్రభుత్వమే త్వరితగా ఒక చట్టం చేసింది. రైట్స్ ఆఫ్ పీపుల్ విత్ డిజబిలిటీ యాక్ట్ అని ఒకటి చట్టం చేసింది. ఆ చట్టంలో అనేక మనుషులకి ఉండే వెనుకబాటుతనం ఆలోచనల నుంచి కూడా వాళ్ళని బయటకు లాగి వీళ్ళందరి పట్ల ఫిజికల్లీ డిజేబిలిటీ ఉన్న వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోవటం, ఇంక్లూజివ్ గా వాళ్ళని అన్ని ప్రభుత్వేతర వ్యవస్థల్లో వాళ్ళకి భాగస్వామ్యం కల్పిస్తూ వాళ్ళకి హక్కుల్ని నిలబెడుతూ వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇస్తూ వాళ్ళని ఉద్యోగాల్లో తీసుకోవాలని కూడా చట్టంలో ఉంది. అలాంటిది ఈ మెంటల్ గా మార్పు రాకుండా ఆఫీసర్లకి సెన్సిటివిటీ పెరగకుండా వాళ్ళు ఆ బాధ్యతాయుతమైన పొజిషన్స్ లో ఉండి ఎట్లాగింత ఇన్హ్యూమన్ గా మాట్లాడగలుగుతారు? వాళ్ళ మీద మరి ప్రభుత్వం ఏమైనా చర్య తీసుకుంటుందా లేదా? లేకుండా ఇలాగే వదిలేసి ఇంకా మిగతా ఆఫీసర్స్ కూడా ఇట్లానే మాట్లాడండి అని ఏమన్నా దారి చూపిస్తుందా అని నేను ప్రభుత్వాన్ని ప్రస్తుతం అడగాలనుకుంటున్నాను. సుమిత్ర గారు ఒక్క నిమిషం ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఐఏఎస్ ఆఫీసర్స్ లేదు ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళ ట్రైనింగ్ ప్రాసెస్ కానీ లేదు వాళ్ళకుండే ఎగ్జామినేషన్ ప్రాసెస్ కానీ ఇంటర్వ్యూ జరిగేటప్పుడు కానీ సోషియో కాన్షియస్నెస్ వాళ్ళకి ఉండాలి అనేది మనకి స్పష్టంగా ఈ భారతదేశ ఐఏఎస్ ఆఫీసర్లు సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా మనకు కనిపిస్తుంది. మరి ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ మీద ఒక బాధ్యత కలిగిన ఒక పోస్ట్లో ఉండి సోషియో కాన్షియస్నెస్ లేకుండా మాట్లాడడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అదే విషయమంతా దాని చుట్టూనే ఉందండి. మైండ్ సెట్ మారకుండా ఆఫీసర్స్ మైండ్ సెట్ మారకుండా మనం చట్టాల్లో ఎన్ని పొందుపరిచినా కూడా అవి ఇంప్లిమెంటేషన్ జరగదు. వీరు ఏమంటున్నారు, మాకు ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, మనుషులు ప్రజలు గ్రీవెన్సెస్ తో వస్తే మేము 24 గంటలు నిలబడైన మాట్లాడాలి, అందుకని ఫిజికల్ ఫిట్నెస్ లేదు కాబట్టి డిజబిలిటీ పీపుల్ పనికిరారు అన్నట్టు మాట్లాడితే ఏమని అనాలి? ఈమెను అసలు గ్రీవెన్సెస్ ని నువ్వు అర్థం చేసుకోవటానికి నీకు మెంటల్ మెచ్యూరిటీ ఒకటి ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్ నెక్స్ట్ విషయము. మెంటల్ మెచ్యూరిటీతో పాటు ఒక ఇంక్లూజివ్ ధోరణి ఉండాలి. లైన్ లో లాస్ట్ నిలబడిన వాళ్ళ అంటే మార్జినలైజ్డ్ పర్సన్ యొక్క హక్కుల్ని కాపాడే విధంగా మీ మెంటల్ మెచ్యూరిటీ ఉండాలి. అది ఉన్నదా మీకు అసలు? అది ఉంటే మీరు ఇట్లా మాట్లాడే వాళ్ళ? ఇప్పుడు పైలట్ ని తీసుకుంటారా డిజబిలిటీ ఉంటే? లేకుంటే ఒక అదే మీరు నమ్ముతారా అని అంటారు. అందంగా ఉన్నోళ్లే పైలట్లు అవ్వాలి, అందంగా ఉన్నోళ్లే సర్జన్స్ డాక్టర్స్ అవ్వాలన్న ఇంత వెనుకబాటుతనం ఆలోచనని మీరు ఎట్లా క్యారీ చేస్తున్నారు ఇంతకాలం? అసలు ఇంతకాలం ఒక ప్రభుత్వ ఆఫీసర్ గా ఎంతో ముందు ప్రభుత్వాలు కూడా మీకు చాలా అధికారాలు ఇచ్చారు, మీకు చాలా గౌరవాన్ని ఇచ్చారు. అలాగే ఇంకొకటండి, ఇప్పుడు 50 ఏళ్ల క్రితం ఆడవాళ్ళని కూడా అదే అన్నారు. ఆడవాళ్ళు ఏం పని చేస్తారు? ఇళ్లల్లో పని చేసుకోండి చాలు, మీరు బయటకు వచ్చి ఏం చేస్తారన్నారు. మరి ఈ రోజున స్మితా సబర్వాల్ లాంటి ఐఏఎస్ ఆఫీసర్లను మేము చూసుకుంటున్నాం కదా. మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చారంటే అది ఇంక్లూజివ్నెస్ ని మేము ప్రమోట్ చేసుకోవడం వల్లనే కదా. మన 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 కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిన హక్కుగా మనందరం ముందుకు వచ్చి చదువుకొని ఇంతంత పెద్ద పొజిషన్స్ ని ఆక్యుపై చేసాం. మన తర్వాత ఉన్న వాళ్ళు, మన వెనక ఉన్న వాళ్ళు, మార్జినలైజ్డ్ అవిన వాళ్ళని ఇంక్లూజివ్ చేసుకోవద్దా? మీకు బాధ్యత ఉంది కదా. బేసిక్ గా మీరు కామన్ పర్సన్ కాదు. మీరు రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా, రాజ్యాంగం చెప్పిన విధంగా చట్టాల్లో ఏముందో తూచా తప్పకుండా ప్రజలకి ఆ సౌకర్యాల్ని అందచేయాల్సిన బాధ్యతలో మీరున్నారు. అలాంటి మీరు ప్రభుత్వంలో ఉంటూ మీరు ఇంత బాధ్యతాయుతంగా కామెంట్ చేశారంటే అది ఎంత అలజడి సృష్టిస్తుంది.
ఎంతో మంది చాలా అవగాహన లేమితో ఉండే వాళ్ళు ఉంటారు సమాజంలో. వాళ్ళకి మీరు ఎలాంటి మెసేజ్ పంపిస్తున్నారు? అవగాహన లేమిని ఇంకాస్త మూర్ఖంగా తయారవ్వడానికి మీరు తయారు చేస్తున్నారు ప్రజల్ని. ఇది ఎంత దారుణాలకి తెరదీసినట్టు అవుతుందండి. ప్రభుత్వం తప్పనిసరిగా రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ అనే యాక్ట్ ప్రకారం ఆమె మీద చర్య తీసుకోవాల్సిందే. సుమిత్ర గారు, లీగల్ గా ఈ ఈ విషయం మీద ఎలా ప్రొసీడ్ అవుదాం అనేది మళ్ళీ మాట్లాడుకుందాం. ఒక్కసారి నేను గాలి వినోద్ కుమార్ గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. వినోద్ కుమార్ గారు నమస్కారం. వినోద్ కుమార్ గారు, అసలు ఈ కాంట్రవర్సీ చుట్టూ అంటే దీనికి ముందు ఒక ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది. అంటే పూజ అనే అమ్మాయి ఫిజికల్లీ డిజేబుల్డ్ అనే ఒక దాంతో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యి ఆమె ఒక ఫేక్ సర్టిఫికెట్ని క్రియేట్ చేసిందని, దాంతో అసలు మొత్తం భారతదేశంలో సివిల్ ఆస్పిరెంట్స్ ఫేక్ సర్టిఫికెట్లు క్రియేట్ చేస్తున్నారని, అసలు ఈ రిజర్వేషన్ సిస్టమే ఎత్తేయాలని, మెరిటోరియస్ బేస్డ్గానే ఇది జరగాలని ఒక కొత్త చర్చని దీని చుట్టూ తిప్పుతున్నారు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు అయితే ఉన్నాయో సేమ్ భారతదేశంలో కూడా జరగాలని స్మితా సబర్వాల్ కోరుకుంటున్నారు. బంగ్లాదేశ్లో కూడా ప్రతిభ ఆధారంగానే రిజర్వేషన్లతో పని లేకుండా స్వతంత్ర సమరయోధులకు కానీ, మహిళలకు కానీ, వికలాంగులకు కానీ వీళ్ళకి ఎవరికి ఇవ్వకుండా ప్రతిభాధారంగా ఇవ్వాలని చెప్పేసి ఒక ఉద్యమం నడుస్తుంది అక్కడ. సో ఆ నడుస్తున్న ఉద్యమాన్ని మరి స్మితా సబర్వాల్ ఆమె ఆ పై కులాలకు సంబంధించిన ఆమె కాబట్టి ఆమె కూడా అది స్ఫూర్తి అక్కడ జరుగుతున్నది. ఎందుకంటే ఇప్పటిదాకా దేశంలో రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నదంతా కూడా ఈ పై కులాలకు సంబంధించిన వాళ్ళే. వీళ్ళంతా కూడా ఏంటంటే ప్రతిభ అనే ఒక ప్రిన్సిపల్ మీద వీళ్ళు ఒక మూక ఆలోచన విధానంలో ఉంటారు వీళ్ళకి. ఎందుకంటే ఈ దేశం ప్రజాస్వామ్యము ఏ రకంగా ఉండాలి, ఏ రకమైన విలువలు కలిగి ఉండాలి అనే విధానం కూడా ఆమెకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా తెలియకపోతే, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గా తెలియకపోతే ఇంకా ఆమె ఏం తెలుస్తుంది అన్నట్టు ఆమెకు, సుమితకు. అప్పుడు ఇవాళ భారత ప్రజాస్వామ్యంలో రిజర్వేషన్లు ఎందుకు వచ్చాయి? రిప్రజెంటేషన్ లేకపోవడం వల్ల వచ్చాయి. ఏ వర్గాలైతే రిప్రజెంటేషన్ లేదో ఆ వర్గాల యొక్క రిప్రజెంటేషన్ తీసుకురావడంలో ఉద్దేశంతోనే రిజర్వేషన్లు వచ్చాయి. ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎందుకు వచ్చాయంటే ఆమె చెప్పాలి. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో కూడా మరి ఇవాళ వికలాంగులు ఉన్నారు చాలా మంది. ఇవాళ చాలా మంది ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో కూడా అనేక పరిశోధనలు చేస్తున్న వాళ్ళల్లో గణనీయులు ఇవి డిజేబుల్డ్ పర్సనాలిటీస్. ఇవాళ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఈ విశ్వవిద్యాలయాల్లో చాలా ప్రతిభావంతులు ఇవాళ డిజేబుల్డ్ పర్సనాలిటీస్ ఉన్నారు, వికలాంగులు ఉన్నారు. మరి వాళ్ళంతా ప్రపంచాన్ని మార్చే, గతితత్వాన్ని మార్చే సిద్ధాంతాలను కనుక్కున్నారు వాళ్ళంతా కూడా. ఇవాళ వాళ్ళకి చదువుకునే అవకాశమే రాకపోతే, వాళ్ళకి రిజర్వేషన్ పద్ధతి రాకపోతే, వాళ్ళకు ఆ ఉద్యోగాల అవకాశాలు రాకపోతే ఇలా ప్రపంచంలో చాలా అంటే